నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒడిషా రాష్ట్రంలోని పూరి పట్టణంలో జగన్నాథ స్వామి రథయాత్ర, విశేషమైన రథయాత్ర ఎంతో వైభవంగా అశేష జన సందోహం మధ్య జరుగుతోంది. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ పూరి జగన్నాథుని ఆలయంలో కొన్ని రకాల విశేషమైన నైవేద్యాలు ఆ భగవంతునికి నివేదిస్తారు. వాటిల్లో 2 అతి ముఖ్యమైన నైవేద్యాల్ని మన కుక్కరీ ఎక్స్పర్ట్ విజయరావు గారు ఈరోజు మీ ఇంటి వంటలో పరిచయం చేస్తామంటున్నారు. మరి ఆవిడని ఆహ్వానించి ఆ నైవేద్యాలు ఏంటో మనము తెలుసుకుందాం. హలో అండి విజయరావు గారు. హాయ్ సుమలత. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఎప్పుడు ఇలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి మంచి వంట చేసి చూపించాలి. మీరు ఇలా పిలుస్తుంటే నేను ఆరోగ్యంగా అంటే ఇప్పుడు ఉంటాను అనమాట. అలాగే అదే మీ ఎనర్జీ అనమాట. కరెక్ట్. ఓకే, ఇంకా యాక్టివ్ అయిపోతాను. ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీరు రెగ్యులర్ గా చూపించే దానికన్నా కూడా దీని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జగన్నాథునికి ఇష్టమైన స్వీట్స్, అంటే స్వీట్సే కానివ్వండి, నైవేద్యాలే కానివ్వండి, అవి అసలు ఎలా ఉంటాయి, ఎలా తయారు చేస్తారు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఒడిశాలో అయితే చాలా మందికి తెలుసు, కానీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ జీవితంలో ఒక్కసారైనా చూడాలంటారు కదా. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు అలాగా కోరుతారు కదా భక్తిలో. వాళ్ళందరూ అనేవాళ్ళు ఏంటంటే ఆ రథ చక్రాల కింద పడి స్వామిని చేరుకున్నా చాలు అనేసి ఆ ఉద్దేశంతో కూడా వెళ్ళే వాళ్ళు అర్పించుకోవడానికి కూడా సిద్ధంగా అలాగ ఉంటారు అన్నమాట. రెడీగా ఉంటారు, దేనికైనా సిద్ధంగా ఉంటారు. అందుకని ఆ స్వామి వారికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఓకే, ఆ స్వామికి ప్రాముఖ్యత ఉంది, ఆ స్వామికి నివేదించే నైవేద్యాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ ఒడిశాలో ఆ టైంలో వచ్చే నైవేద్యాలు అంతమందికి ఇవ్వడం కూడా గ్రేట్. ఎంత క్వాలిటీలో ఉండాలి కదండి. చాలా చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి. దానివల్ల చాలా మంది వెళ్ళి రావడం, దర్శనాలు తీసుకోవడం, ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంటుంది. జీవితంలో ఒకసారిగా మనం చూడాలన్నమాట. అది కూడా ఒక అదృష్టం. నిజమే. ఆ దేవుడికి నివేదించే నైవేద్యంలో ఈరోజు మాకు ఏం నైవేద్యం చూపిస్తున్నారు? చాలా రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారండి. ఇప్పుడు నేను చేయబోయే కిచిడి కూడా అందులో ఒక ప్రాముఖ్యమైన నైవేద్యం అన్నమాట. కిచిడి. ఓకే, సో ఒక్కోసారి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. బియ్యం, జీడిపప్పులు, బెల్లం, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, నెయ్యి, పెసరపప్పు. ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా అదే అనుకుంటున్నా, జనరల్ గా మన కిచిడి అంటే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసుకుంటాం. ఇక్కడ బియ్యం, పప్పు ఉన్నాయి, కానీ ఈ కిచిడి ఇంగ్రీడియంట్స్ స్వీట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. అంటే మనం ఇప్పుడు పొంగల్ చేసుకుంటాం కదా, ఇప్పుడు అదే దాన్ని వాళ్ళు కిచిడి అంటారు అన్నమాట. ఈ స్వీట్ పొంగల్ పొంగల్ చేస్తాం, దాన్ని వాళ్ళు కిచిడి అంటారు. ఓకే, ప్రొసీజర్ చూపిస్తారా? ఇంకా చూపిస్తాను. ఇంకొక ఏంటంటే విశేషం, కుండల్లోనే చేస్తారు. లక్షల మందికి కూడా కుండల్లోనే వండి పెడతారు. ఒకప్పుడు మట్టి కుండలో వండుకున్న ఆహార పదార్థాల రుచి వేరని ఇప్పటికీ చెప్తుంటారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఆయుష్, అంటే ఆరోగ్యంగా ఉన్నారంటే అది కూడా ఒక బహుశా అదే కారణమే. ఈ రోజుల్లో అమ్మమ్మలు, నాన్నమ్మలని ఇప్పటి వరకు జనరేషన్ చూస్తున్నారంటే వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న ఫుడ్ కావచ్చు. అవును, నిజంగానే. అది సరే, ఇంకా మనం వంట మొదలు పెట్టాము. మొదట ఏం వేస్తున్నారు? మొదట శుభ్రం చేసుకున్న బియ్యం. శుభ్రం చేసుకున్న బియ్యం అది నేతిలో వేపించి రెడీగా పెట్టుకున్నాం కదమ్మా. ఇది పెసరపప్పు. పెసరపప్పుని కొంచెం దూర నేతిలో వేపించేస్తే. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఒకసారి కలపచ్చండి. కలపాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టి చిన్న మంట మీద పెట్టాను. చిన్న మంట మీద పెట్టేసి ఉడికించాలి. ఓకే, ఇది కొంచెంసేపు ఉడకాలి కదా, టైం పడుతుంది. బాగా ఉడకాలి, టైం తీసుకుంటుంది. వేడై ఆ తర్వాత అది ఉడకాలి కదా.
విజయరావు గారు, ఈ ఒడిశాలోని పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర మన భారతదేశంలోనే ప్రాముఖ్యత పొందలేదండి, ఇంకా విదేశాల వాళ్ళకు కూడా తెలుసు. మరి దీని ప్రాశస్త్యం గురించి మాకు ఒకసారి చెప్తారండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జగన్నాథుడు అనేసరిగా ఈ జగత్తుకి అనమాట, ప్రపంచానికి నాథుడు అంటే నాథుడు అనమాట, జగన్నాథుడు. బలభద్రుడు అంటేమో ఆ సోదరుడు అనమాట, మనం బలరాముడు అంటాం కదా. ఓకే, జగన్నాథుడు అంటే మన శ్రీకృష్ణుడు, బలభద్రుడు అంటేనేమో బలరాముడు. ఓకే, సుభద్రాదేవేమో వీళ్ళిద్దరికి చెల్లెలు అనమాట. ఇది వీళ్ళ ముగ్గురి కథ అనమాట అసలు. ఓకే, అంటే ఈ రథయాత్ర వీళ్ళ ఆ గుడి ఇప్పుడు ప్రారంభించారు, అసలు వీళ్ళ ఈ రథయాత్ర ప్రాసెస్ ఏంటి అది చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఒక రాజుగారికి ఒక ఆకాశవాణి పలుకులు అనమాట వింటారు అనమాట. ఆయన చెప్తారు ఏంటంటే, ఆ విగ్రహాలు ప్రతిష్ట కోసం అవి తీసుకుని అక్కడ చెయ్యాలని చెప్తారనమాట. చెప్పడం వల్ల అప్పుడు వాళ్ళకి చెక్కలు దొరకడం, కానీ అవన్నీ దొరికిన తర్వాత ఎవరితో విగ్రహాలు చేయించాలనేసి వాళ్ళకి ఆలోచన. ఎవరితోనంటే అంత కష్టం కదా, అది దైవ ఇది కదా. అందుకే విగ్రహాలంటే వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉన్న మనిషి దొరకాలన్నమాట. అలాగే ఒక 80-90 సంవత్సరాల చాలా మనిషి కనిపిస్తారు అనమాట వాళ్ళకి. అప్పుడు ఆయన ఆహ్వానించి వాళ్ళు ఇవన్నీ చూపిస్తారు అనమాట, ఇలాగా చెయ్యాలి విగ్రహాలంటే ఒప్పుకుంటారు అన్నమాట, చేస్తానంటారు. కానీ అతను ఒక కండిషన్ పెడతారని విన్నాను. అదేంటంటే, ఆ విగ్రహాలు తయారు చేసే చోటు తీసుకెళ్తారు కదా, అదే ఇప్పుడు దేవస్థానం అనమాట. అయితే నేను చేస్తున్నప్పుడు మాత్రం ఎవరు కూడా తలుపు తట్టకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారు. చెప్తారన్నమాట. ఆయన ఒక్కరే ఉండి ఏకాంతంలో చేయాలి, ఎవరు కూడా అంటే దాన్ని ఇది తలుపు తీసుకొని రాకూడదు అనమాట, ఏం భంగం చేయకూడదు అంటారు కదా, అలా వాళ్ళకి భంగం జరగకూడదు. కానీ ఏం చేయాలో తెలియకపోతే ఆ శబ్దాలు వింటారనమాట ప్రతిరోజు. అలాగా అయితే జరుగుతుంది, పని అవుతుంది అనేసి అనుకుంటారు, బయటికి వినిపించే శబ్దాలు. అలాగా 4 సంవత్సరాల తర్వాత ఆ శబ్దం ఆగిపోతుంది, అంటే సౌండ్ రాదనమాట. రాబోయేసరికి రాజుగారికి అనుమానం వచ్చి అప్పుడు తలుపు పెడతారనమాట, కొంచెం భంగం అవుతుంది. తలుపు తీసేసరికల్లా అప్పుడు చేసే వ్యక్తి మాత్రం కనిపించారంట, మాయమైపోతారనమాట. అంటే భగవంతుడే వచ్చారని అర్థం. అలా తనది తానే రూపం ఏర్పరచుకుంటే ఇప్పుడు ఏంటంటే, అది పూర్తిగా అవ్వకముందే విగ్రహాలు పూర్తిగా అవ్వదన్నమాట. కంప్లీట్ పూర్తి అవ్వకుండానే అవయవాలు ఇది కూడా చేస్తుంటారు కదా. కొంతమంది సుభద్రాదేవికి చేతులు అవ్వవు, బలరామది జగన్నాథ స్వామి ఏమో ఒక చెయ్యి ఉండదు. అలాగా అవన్నీ పనులు ఆగిపోతాయి. అంటే ఇప్పటికీ ఆ విగ్రహాలు అలాగే పూజిస్తారు. అది ఎందుకంటే అలా స్వామియే వచ్చి ఏర్పరిచారంటే, అవిటి వాళ్ళకు కూడా సేమ్ ఇది మాదిరిగా మనం కూడా సంఘంలో అండి, సమాజంలో అంతకన్నా అలంకారంగా ప్రతి ఇప్పుడు జగన్నాథ రథయాత్ర అంటారు కానీ వేరే రథయాత్ర వినలేదు కదా మనం. కృష్ణుడు అనగానే ఆ రూపాన్ని కూడా చాలా చక్కగా చెక్కుతారు, అలంకరిస్తారు కూడాను. ఇలాంటి పూజలు అందుకున్నప్పుడు మామూలుగా జీవితంలో కూడాను, మామూలు సంఘంలో సమాజంలో కూడాను అందరూ కూడా అవిటి వాళ్ళు అనేసి చిన్న చూపు చూడకుండా ఇదే మాదిరి మర్యాదలు, ఇదే మాదిరిగా గౌరవం అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒక సారాంశం. అది మెయిన్ అనమాట అసలు. దానివల్లనే ఆ మాదిరిగా డివైన్ పవర్, ఆ పవర్ తోనే అలా జరిగిందని చెప్తారు. సో మనలోని లోపాలని ఎక్కువగా ఎత్తి చూపకుండా మనిషికి విలువ ఇవ్వాలి, అందరితో ఈక్వల్ అనమాట వాళ్ళు. సార్ తీసి చూద్దాం. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, ఇప్పుడు బెల్లం ఇచ్చాం. బెల్లం పంచదార రెండు వేసుకుంటాం కదా. కొద్దిగా స్టవ్ తగ్గించింది. అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత లేదా ఇది పాకం తయారు చేసి కూడా వేసుకుంటారు. బెల్లం పాకం అది కూడా ఉడికిన తర్వాత. ఓకే, పంచదార వేద్దాం. మట్టి పాత్రలో ఉడుకుతా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది. మీద పెట్టి చేస్తారు, ఇంకా అసలు అది ఇంకా సాంప్రదాయపరంగా చాలా బాగుంటుంది. అసలు ఈ రైస్ కుక్కర్లు జనరేషన్ మన ట్రెడిషన్ అంతా సర్కిల్ అవుతుంది కదండి. కొద్ది రోజులు అయిన తర్వాత వీటి మీద ఈ పాత్రలని మట్టి పాత్రలు మళ్ళీ పెట్టుకుంటారేమో ఉండొచ్చు. సో ఇది మనకు కొంచెం మెత్తగా అయిపోయింది కదా. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది లూజ్ గా అనిపిస్తుంది కానీ చల్లారితే మనకి గట్టిగా అవుతుంది. ఆఫ్ చేసేసామా? ఆఫ్ చేసి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి. ఓకే ఓకే, స్టవ్ ఆపేసాము. జీడిపప్పులు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేది. ఇది మట్టి పాత్రలోనే తింటారని చెప్పారు కదా. అవును.
కిచిడి అనమాట వాళ్ళు తయారు చేసి చూడు. తప్పకుండా. రెండవ వంట ఏం చూపిస్తున్నారు? దాల్మా. దాల్మా ఇది కూడా ప్రసాదమే. ప్రసాదం. ఇది అంటే స్వీటా హాటా అండి? ఇది హాట్ అనమాట. అంటే ఇప్పుడు పప్పు ఏదైనా దాల్మా. దాల్మా. ఈ దాల్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తాను. పెసరపప్పు, ఎండుమిరపకాయలు, నెయ్యి, పసుపు, వంకాయ, క్యారెట్ ముక్కలు, గరం మసాలా, ఉప్పు, ఆవాలు, మిరియాల పొడి, బీన్స్ ముక్కలు, టమాటో ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, నూనె తగినంత. ఓకే అండి. సో ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి దాల్మాకి. అంటే అన్ని రకాల కాయకూరలు ఈ నైవేద్యంలో ఉంటాయి. అవునండి. ఇప్పుడు దాల్ అంటే పప్పు, మా అంటే మా కదా అమ్మ. ఇప్పుడు అమ్మ ఏంటంటే అన్ని కలిపి మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఇన్ని రకాలుగా మిక్స్ చేసి పెట్టడం అనమాట. ఇంకా మొదలు పెడదామండి. స్టవ్ ఆన్ చేస్తాను. ఇది కూడా మట్టి పాత్రలోనే చేసుకో, అందులోనే చేయాలి. మొదట ఏం వేస్తారమ్మా ఇందులో? కొద్దిగా నూనె, కొంచెం అది వేడెక్కని. కొద్దిగా వేడెక్కితే కొంచెం నూనె, ఆవాలు, కరివేపాకు. మట్టి పాత్ర వేడెక్కడానికి టైం పడుతుంది. అది వేడెక్కాక చాలా కూడా టైం పడుతుంది, వేడిగా ఆరడానికి కూడా. కొద్దిగా నూనె వేస్తున్నా. నూనె కొంచెం తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ టైం తర్వాత కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఆవాలు, ఓకే, జీలకర్ర, చిట్పట్లు ఆడుతున్నాయి ఆవాలు, అదే కరివేపాకు. ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు. ఇప్పుడమ్మా ఇప్పుడు అన్ని ముక్కలు వేసేద్దాం. ఇదిగోండి ముల్లంగి ముక్కలు. ముల్లంగి తర్వాత సొరకాయ, ఓకే, గుమ్మడికాయ తగ్గించాలి. గుమ్మడికాయ ముక్కలు వేయమంటారండి? వేసేము. తర్వాత అండి క్యారెట్, ఓకే, అన్ని వంకాయ ముక్కలు. వంకాయ ముక్కలు ఇది ఒకసారి కలిపి వంకాయ ముక్కలు, పసుపు, తర్వాత ఇప్పుడు తర్వాత పప్పులు తర్వాత వేయాలి. మీరు కొంచెం ఉడికిన తర్వాత ముక్కలు కాస్త ఉడికిన తర్వాత నీళ్ళు ఏమైనా పోయాలి? పోయాలి. ఇప్పుడు నేతిలో వేయించిన పెసరపప్పు ఒకసారి కలిపి పెట్టి మూత పెట్టచ్చు. ఇప్పుడు మూత పెట్టచ్చు. రైట్. ఓకే. సో జగన్నాథ స్వామికి ఈ దాల్మా కూడా ప్రసాదంగా నివేదిస్తారు కదా. అంటే ఇది ఏదైనా అన్నంతో కానీ అలా పెడతారా అండి? ఇలాగే పెడతారా? ఇలాగే ప్రసాదం అనమాట. ఇది కూడా పప్పులోనే కాయగూరలు అనేసి అసలు ఈ కూరగాయలు వేయకుండా కూడా ఉట్టి దాలి అని కూడా చేస్తారు. అలా ఎన్నో రకాల నైవేద్యాలు అలా కూడా. ఓకే. అయితే ఈ పప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కూడా వేపించేసి ఉడికించాలి. కందిపప్పు అయితే ఉడకదు కదా, మనం నెయ్యి వేసి వేపించి విడిగా ఉడికించుకొని దీనిలో కలపాలని. ఓకే, ఓకే. ఇప్పుడు ఏంటంటే చాలా విశిష్టత ఎలాగుందంటే ప్రతి మందిరంలో కూడా అంటే గుడిలో ఉత్సవ విగ్రహాలు వేరు, మూల విగ్రహాలు వేరు ఉంటాయన్నమాట. కానీ ఇందులో ఏంటంటే ఈ జగన్నాథ ఈ రథయాత్రలో కూడాను మూల విరాట్నే తీసుకొచ్చి కూర్చోబెడతారు అనమాట. అందులో కూర్చోబెడతారు. వేరుగా ఉండవు. ఏ మందిరంలో చూసినా మూల విరాట్ వేరే ఉంటుంది, ఉత్సవ విగ్రహాలు వేరు ఉంటాయి, పంచలోహ విగ్రహాలు ఉంటాయి. అది ఉత్సవ విగ్రహాలు అంటారు దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అలా అనమాట. ఈ విగ్రహాలే మూల విరాటే ఇక్కడ విగ్రహం. అందరికి దర్శనం కూడా బాగా జరుగుతుంది కదా. అక్కడ రథయాత్రలో కలిసి దర్శనం చేసుకున్న మూల విరాట్ను చేసుకున్నంత పుణ్యం పురుషార్థం కూడా పొందగలుగుతాం అనమాట. అలాగా. ఓకే. మీరు అవన్నీ చెప్తుంటే జీవితంలో అసలు ఒక్కసారైనా ఆ రథయాత్రని చూడాలని అనిపిస్తుందండి. ఓకే, ఇది ఒకసారి చూడండి. అన్ని కాయగూర ముక్కలే కదా, వేగంగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఉడుకు పట్టేసింది, ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ఉత్సవం జరిగిపోతుంది కదమ్మా, జగన్నాథ స్వామిది రథోత్సవం అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే కొత్తగా మళ్ళీ మొదలెడతారు అనమాట రథం తయారు చేయడం. 3 రథాలు మళ్ళీ ప్రతి సంవత్సరం తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలే మళ్ళీ ఉపయోగించి
కొత్త రథాలే మళ్ళీ ఈ ఉత్సవం తర్వాత మళ్ళీ మొదలవుతాయి. ఎలా జరుగుతుంది ఏంటి అన్ని చూసుకోవాలి, పర్యవేక్షిస్తూ. తర్వాత ఏంటంటే వాళ్ళు విశిష్టత ఏంటంటే రాజుగారే క్లీన్ చేయాలన్నమాట రథాన్ని బంగారు చీపురుతో. ఆ రాజు గారే వచ్చి ఆ బంగారు చీపురుతో మొత్తం క్లీన్ చేయడం. ఇప్పుడు కూడా వంశస్థులు ఇప్పుడు అదే సాంప్రదాయం అదే సేమ్ కంటిన్యూగా చేస్తున్నారు ఇప్పుడు కూడా. అదే పద్ధతిని ఇది చేస్తున్నారు అనమాట. వాళ్ళు క్లీన్ చేయడం అన్నీ చేసి మళ్ళీ రథోత్సవం ఉంటుంది కదా వచ్చే సంవత్సరం, అప్పటి దాకా కూడా రాజుగారే చేయాలి. అక్కడంతా వేరే వెళ్ళి చేయడం కాదు, వాళ్ళే చేయాలన్నమాట. భగవంతుడి సేవకి అంతే కదా, పాపం అవుతున్నాం అంటే ఎంత మహద్భాగ్యం అండి. చాలా ఆ వంశంలో అదృష్టం. కరెక్ట్, తీసి చూద్దాం. ఉడికిపోయింది కదా, కొంచెం నీళ్ళు పడితే ఎందుకంటే ఉప్పు అది వేయాలి కదా. ఓకే, ఇప్పుడు ఉప్పు అంతా తర్వాత గరం మసాలా పొడి. ఓకే, ఇది ధనియాలు గరం మసాలా పొడి. తర్వాత ఇదేంటంటే ఎండుమిరపకాయలు జీలకర్ర వేయించి పొడి చేసింది అనమాట. ఇది తప్పనిసరిగా వేస్తారు వాళ్ళు. తర్వాత తాలింపులో వేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే కొన్ని తాలింపు పెడతాను కదా అప్పుడైనా వేసుకోవచ్చు. టమాటా వేసాను. సో చివరిగా ఇవి వేగంగా ఉడుకుతాయి. చివరిగా టమాటా. మరో 2 నిమిషాలు మూత పెట్టేయాలి. పెడితే బాగా కలిసేలా ఉడికిపోతుంది. తర్వాత జగన్నాథ స్వామికి, సుభద్ర అందరికి కూడా బలరామ నైవేద్యం పెట్టి మనం తీసుకుందాం. అంతేనమ్మా? ఒకసారి చూద్దామమ్మా. నెయ్యి, నైవేద్యం పెట్టచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆపిన తర్వాత కూడా ఇది చాలా వేడి ఉంటుంది చూసావా, అలా ఉడుకుతూనే ఉంటుంది. మంచి గుమగుమలాడిపోతుంది వాసన, చాలా మంచి వాసన వస్తుంది. మరి రుచి చూడు. తప్పకుండా అమ్మా. ఇలాంటి ప్రసాదం గురించి రుచి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ దద్దోజనం కానీ పులిహోర కానీ ఏదైనా ఉంటే కొద్దిగా తినగానే ఆహా ఎంత బాగుంది, ఇదే ఇంకొంచెం దొరికితే బాగుండు, ఇంకాస్త దొరికితే బాగుండని మనం ప్రసాదాల కౌంటర్కి వెళ్ళి కొనుక్కుని తిన్న రోజులు చాలా ఉంటాయి. ఆ అనుభవాలు మీకు కూడా ఉంటాయి. సో అలాగే ఉందండి. కానీ ప్రసాదాన్ని ప్రసాదంలాగే తింటాం కదా, నిజంగా చాలా బాగుందండి, చాలా రుచి, ఎంతో రుచిరా. సో మీరు కూడా ఇంట్లో ఈ జగన్నాథ స్వామికి ఈరోజు చూపించిన ఈ ప్రసాదాలు తయారు చేసి నివేదిస్తారని ఆశిస్తున్నాను. ఆ జగన్నాథుని కృప మీ అందరికీ ఉండాలని, జీవితంలో ఒక్కసారైనా ఆ అక్షరాల దర్శన భాగ్యం మనకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంటున్న వి నాగ అమర్నాథ్ గారు. మీరు రాసి పంపించిన హెర్బల్ పిజ్జా అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుంది. మీ అందరికీ మరో 2 సరికొత్త వంటకాన్ని పరిచయం చేసేందుకు మళ్ళీ మీ ఇంటి వంటతో మీ ముందుంటాను. అందాక సెలవు మరి. నమస్కారం.